తిరుమలలో రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను అడ్డగించింది మొదటి భార్య. పెళ్లి మండపం దగ్గర నిరసనకు దిగింది. కంపల్లికి చెందిన రాకేష్ అనే వ్యక్తికి ఇంతకు ముందే సంధ్యతో పెళ్లై ఒక పాప కూడా ఉంది. కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్న రాకేష్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన మొదటి భార్య ఆ పెళ్లిని ఆపింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మొదటి భార్య ఎంట్రీతో రాకేష్ పెళ్లి మండపం నుంచి పరారయ్యాడు. తిరుమలలో వివాదం సృష్టించిన రెండో పెళ్లికి సంబంధించి బాధితులతో మా కరెస్పాండెంట్ మూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుమలలో వివాహం చేసుకోవడానికి వచ్చిన ఓ వివాదంగా మారింది. తనకి ఆల్రెడీ ముందే వివాహం కావడంతో మొదటి భార్య వివాహ మండపం వద్ద నిరసన తెలియజేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో పంచాయతీకి చేరింది. ప్రస్తుతం అతని ఎవరైతే రాకేష్ తెలంగాణకు సంబంధించిన కంపల్లి దూలపల్లికి సంబంధించిన రాకేష్ ఎవరైతే ఉన్నారో అతని మొదటి భార్య ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏం జరిగింది? సార్, నేను రాకేష్ భార్యని. ఈమె ఆయన బిడ్డ. నా పాప ఇప్పుడు 7 years ఉంది. పాప 2nd class అవుతుంది. నేను 2016 మ్యారేజ్ అయింది సార్ రాకేష్కి నాకు. పెద్దలు కుదిర్చిన సంబంధము. తర్వాత మా పాప పుట్టిన తర్వాత, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆయన నాకు వద్దని చెప్పేసి కోర్టులో డైవర్స్ కేసు పెట్టారు సార్. కోర్టులో డైవర్స్ కేసు పెట్టిన అప్పటి నుంచి ఇంకా కోర్టు నుంచి కేసులు నన్ను తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. కుటుంబ సభ్యులు అయినా నా భర్త అయినా ఒప్పుకోవట్లేదు. మాకు రాజకీయంగానైనా మాకు డబ్బు పరంగానైనా నీ స్టేటస్ మాకు సరిపోదని చెప్పేసి నువ్వు వద్దని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని. కనీసం నా బిడ్డను కూడా వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. డైవర్స్ కేసు పెట్టిన తర్వాత కూడా నేను చాలాసార్లు పెద్ద మనుషులలో పిలిపించి మేము వస్తామని చెప్పినా కూడా మాకు వద్దని చెప్పేసి అంటున్నారు. 6 నెలలు ఉంచుకుంటాము, 6 నెలల తర్వాత మాకు నచ్చితే తీసుకుంటాము, లేకపోతే మాకు వద్దని చెప్పేసి బాండ్ పేపర్ల మీద అవన్నీ టైప్ చేయించుకొని లాయర్లతో వచ్చారు సార్. దానికి నేను సైన్ ఏం చేయలేదు. తర్వాత నేను 498 కేసు ఇవన్నీ కేసులు నడుస్తున్నాయి సార్, కోర్టులోనే నడుస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనకి సంధ్యా గారి తల్లి ఉన్నారు, వాళ్ళని అడుగుతాం. చెప్పండి, అసలు మీ కుమార్తెకు వివాహం చేశారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, వివాహం చేశారు, నేడు కోర్టులు చుట్టూ తిరుక్కోవాల్సి వస్తుంది, ఏంటి, ఎలా ఉంది? మంచిగా నా బిడ్డను నేను మంచిగా చదివించుకున్నా సార్. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు సార్. నేను కూలి నా భర్త, నేను నా కొడుకు మేము వంట పని చేస్తాను సార్. వంట పని చేసి ఒక్కొక్క రూపాయి జమ చేసి నా బిడ్డకు వాళ్ళ స్థాయి దాకా ఒక మధ్యపరిచి మాకు పెళ్లి సంబంధం చూసిండు సార్. మా కులాస్తులే అన్నీ ప్రతి ఒక్కటి పెద్ద లెవెల్గా, హై లెవెల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు పెళ్లి కొట్టారంటే ఆ స్థాయి తగ్గట్టు పెళ్లి చేసి ఇచ్చిన. కానీ ఈరోజు నా బిడ్డ, నేను, నా మన్మరాలు, నా కుటుంబం మేము చచ్చిపోయిన పరిస్థితి సార్ మాది. ఏంటంటే అట్లా మీద ఇట్లా బతుకుతున్నాం కానీ మాకు బతికే స్థానం లేదు. నా బిడ్డనైనా వాళ్ళను వద్దు 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 వద్దు, మా స్థాయికి సరిపోరు, మీరు వద్దు అని అంటాను సార్. దయచేసి మీరు ఎవరైనా సరే నా బిడ్డను, నా మన్మరాలను, నా అల్లుడిని వాళ్ళ ఇంటికి చేరే ప్రయత్నం చేయాలి సార్. వాళ్ళ సమస్య మనం ఇక్కడ తిరుమలలో రెండవ వివాహం చేసుకోవడానికి వచ్చిన రాకేష్ మొదటి భార్య ప్రస్తుతం వాళ్ళ మండపం దగ్గర నిరసన చేయడంతో ఈ పెళ్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.